నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలంటే లెక్కలేదు. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి అన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన ప్రధాని మోడీకి కూటమి నేతలు ధన్యవాదాలు. జగన్ తీరుపై విమర్శలు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. క్రీస్తు బోధలు అనుసరణీయమని మత ప్రబోధకుల వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి నాశనమైనా పర్వాలేదని వైసీపీ నేతలు అనుకున్నారని, మనం శాసనం చేసుకున్నామని చెప్పారు. అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు. రాజధాని అమరావతికి పార్లమెంట్లో సహకరించిన ప్రధాని మోడీతో సహా అన్ని పార్టీలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అమరావతి కోసం రైతులు చేసిన పోరాటం, దానికి న్యాయస్థానాలు అండగా నిలబడడం వల్లే గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధత ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకొక పక్క ఒక్క పార్టీకి మాత్రం కృతజ్ఞత చెప్పడం లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశంలో ఇన్ని పార్టీలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండొచ్చు, లేకపోతే ఓసారి వాళ్ళకు పెద్దగా టచెస్ కూడా ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పని కూడా ఉండకపోవచ్చు, ఓట్లే కాదు పని కూడా ఉండకపోవచ్చు. ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఉండొచ్చు. కానీ ఏ పార్టీ కూడా, ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుందాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. మానవాళి పాప విమోచనం కోసం యేసు తన ప్రాణాన్ని త్యాగం చేశారని, ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన యేసుక్రీస్తు బోధనలు ఈనాటికి అనుసరణీయమని, ప్రేమపాత్రమైన ఆయన జీవిత సందేశం మనకు ఆదర్శం కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన ప్రధాని మోడీ చిత్రపటానికి వాజ్పేయి సర్కిల్లో బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. నరేంద్ర మోడీ చిత్రపటానికి జరిగిన పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, గాద వెంకటేశ్వరరావు, జూపూడి రంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్ర రాజధానికైనా చట్టబద్ధత అవసరం ఉండదని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని చెప్పారు. అందుకే అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇది 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతుల విజయమన్నారు. రాష్ట్ర ప్రజలంతా పండుగ జరుపుకుంటున్నారని ఆనందం వెళ్లిపుచ్చారు. అమరావతికి చట్టబద్ధత తీసుకురావడానికి సహకరించిన ప్రధాని మోడీజీకి, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, దర్శనపు శ్రీనివాస్, గంగాధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజల తరపున
మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాల నుంచి బయటపడ్డారో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఏది కావాలంటే అది సంక్షేమం, అభివృద్ధి ఒక చేత్తో, సంక్షేమం ఒక చేత్తో దూసుకెళ్తూ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల యొక్క కష్టాలను తీరుస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి ఈ అమరావతిని చట్టసభల్లో చట్టం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు ఆలోచించినటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేయాలంటే ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా సిగ్గుచేటు, రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ఈరోజు వాకౌట్ చేసి వాళ్ళు ఎటువంటి సైకో ఆలోచనతో ఉన్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు గైర్హాజరయ్యారు, అలాగే రాజ్యసభలో తీర్మానం జరిగేటప్పుడు రాజ్యసభలో బిల్ తయారు చేసేటప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రానికి అమరావతి రాజధాని కాబోతా ఉందనేటువంటి అక్కసుతో ఈరోజు రాజ్యసభలో కూడా తన ఎంపీలని వాకౌట్ చేసేటువంటి పరిస్థితి కనిపించింది. అమరావతి ఏకైక రాజధానిగా ఇవాళ బిల్ పాస్ అయింది రాజ్యసభలో కూడా. ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, నేను అదే డాక్టర్గా ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ పిల్లలు వేరే ఊర్లకు వెళ్ళి పనిచేసుకున్నారు డాక్టర్ గారు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ స్థితికి పోయి మన రాష్ట్రంలోనే అత్యుత్తమైన ఉద్యోగాలు, సుఖ సంతోషాలు మన అమరావతిలోనే ఉద్యోగాలు కూడా రూపకల్పన జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి ఈ యొక్క అమరావతిని మద్దతు ఇచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడంలో చంద్రబాబు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి సాయం అందించాల్సిందిగా కోరుతూ బ్రాడీపేటలోని నార్త్ పారిస్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు సులువు మరణాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే. ఇది ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం. మానవాళి పాపాల కోసం యేసు చేసిన త్యాగానికి ప్రతీకగా ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలతో ఆచరిస్తారు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలో ఉన్న అన్ని ప్రార్థనాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓటమి అనంతరం వైసీపీ అధినేత జగన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి, అమరావతికి చట్టబద్ధత చూసి జగన్ డిప్రెషన్లోకి వెళ్లారని విమర్శించారు. రాజధాని అంశంలో మావిగన్ అంటూ కొత్తగా ఆయన మాట్లాడటానికి ఇది పరాకాష్ట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి లోనయ్యారు. అంటే వై నాట్ 175 అనుకున్న వ్యక్తికి 11 వచ్చేసరికి ఆ విధమైన ఒక అభిప్రాయం ఆయన కలిగింది. ఆ విధంగా ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన యొక్క అనేక రకాలుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం కారణంగా సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రావటం, అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ సర్వేగంగా వెళ్ళటం, దాని తర్వాత చట్టబద్ధత రావటం, ఇవన్నీ కూడా ఆయనకి పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేశాయి. ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ పరాకాష్టే మావిగన్ అని ఒక ఆలోచన బయటకు వచ్చిందని మా అభిప్రాయం. అయితే అనేక రకాల వినికిడుల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే, ఆయన దాన్ని మా జగన్ అని చెప్పి పెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఆ జే కోసం ఎతకడం జరిగింది. జగ్గయ్యపేట తీసుకొద్దాం అనుకున్నాడు, కానీ చాలా దూరం దీన్ని కలపడానికి కష్టమని చివరికి మావిగన్ అని చెప్పాడని చెప్పి ఆ విధంగా ఏదైతే శృతి మించి ఆలోచన చేసి ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడానికి ఇది పరాకాష్ట. వైసీపీ అధ్యక్షులు జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో సీఎం చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే రాజధాని అమరావతిపై తీర్మానమంటూ చంద్రబాబు డ్రామా చేశారని, వచ్చే ప్రభుత్వానికి శాసనసభలో బలం ఉంటే రాజధానిపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపదా అని నిలదీశారు. ఏంటంటే అమరావతి మీద బిల్ పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో. కౌన్సిల్ మళ్ళీ పెట్టలా, పార్లమెంట్లో పెట్టారు, చర్చ చేశారు, మళ్ళీ రాజ్యసభలో పెట్టబోతున్నారు. ఎందుకు ఈ చర్చ నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చారు? మా మీద బురద చల్దామనే. అంటే ఏంటి? అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే నేను ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు కదా చాలా స్పష్టంగా. ఒక పిచ్చి ఆలోచన, ఒక చర్చలోకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. లడ్డు విషయంలో ఫెయిల్ అయిపోయిన తర్వాత
దీన్ని తీసుకొచ్చారు. ఇది కూడా మీరు ఫెయిల్ అయిపోవడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మావిగన్ అనే ఆలోచన తీసుకొచ్చిన తర్వాత బృహత్తరమైన చర్చ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అక్కడ అమరావతి ఎలాగో పూర్తి కాదు కాబట్టి దానిలో పెట్టుబడులు పెట్టిన అనవసరమైనటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చేసి అమరావతి కోసం పోరాటం చేసినట్టే విభజన హామీల కోసం చంద్రబాబు నాయుడు పోరాటం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభల్లో చట్టం చేయడం పట్ల సిపిఐ హర్షం వ్యక్తం చేసిందని ఆయన అన్నారు. రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి రాజధాని, ఆంధ్రుల రాజధాని అమరావతి తీర్మానం చేయడాన్ని హర్షిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో విభజన హామీల్లో ఉన్నటువంటి అనేక అంశాలు మరుగులు పడిపోతున్నటువంటి సందర్భం ఈ సందర్భంగానే గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకటి, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని, అలాగే విశాఖ ఉక్కు, కడప ఉక్కు ఫ్యాక్టరీని త్వరితగతిన నిర్మించాలని, అట్లాగే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, ఇంకా అనేక అంశాలకు సంబంధించి మరుగుడు పడిపోయి ఉన్నాయి. వాటిపైన కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి 2027 జూలై నాటికి 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేయడంతో అరండల్పేట, బ్రాడీపేట మెయిన్ రోడ్లోని వ్యాపారాలు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. దీంతో వ్యాపారస్తులు లక్ష్మీపురం మెయిన్ రోడ్ బాట పట్టారు. బ్రాడీపేటలోని హాస్టల్స్ కూడా సగానికి సగం పడిపోయాయని స్థానికులు తెలిపారు. కానీ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయితే మరల అరండల్పేట, బ్రాడీపేట మెయిన్ రోడ్లోని వ్యాపారాలకు పునర్వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చిన మేరకు బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి చేస్తేనే నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడతారు. అంటే దాదాపు వచ్చేసి ఇప్పుడు మా ఆల్రెడీ మార్చి అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్, జూలై అవుద్దండి. గట్టిగా సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు దాకా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏ అవకాశం కరెక్ట్గా అవుద్ది. ఈ స్పీడ్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుద్ది. వాస్తవంగా అయితే దాన్ని ఇబ్బంది అనకూడదండి. ఎందుకంటే కొంత ఇబ్బంది ఉండగానే కొన్నాళ్ళ పోతే మనకు ఎక్కువ సౌకర్యం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఇబ్బందిగా పరిగణించకూడదు. వాస్తవం చెప్పాలంటే మంచి బ్రిడ్జి రాబోతుంది. అరండల్పేట, బ్రాడీపేట సూపర్ డూపర్ అవుతుంది భవిష్యత్తులో. అందులో సమస్య లేదు. ప్రజెంట్ కొద్దిగా మైనస్ ఉన్నమాట వాస్తవమే. కొన్ని వ్యాపారాలు కూడా బ్రాడీపేటలో 4 లైన్ల వ్యాపారాలు మొత్తం కూడా లక్ష్మీపురం మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయినాయి. మొత్తం కూడా పెద్ద పెద్ద షాపులు అయినా కానీ ఇబ్బంది లేదు. భవిష్యత్తులో బ్రాడీపేట, అరండల్పేట మళ్ళీ పుంజుకుంటుంది, టాప్ అవుద్ది అంతే. ఇక్కడ బ్రాడీపేటలో ఎక్కువ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. హాస్టల్స్ కూడా బాగా ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి దాదాపు 60%, 50% మాత్రమే రన్ అవుతున్నాయి. అంటే జనం అంటే 100 మంది పట్టేటువంటి హాస్టల్లో 50 మంది మాత్రమే ఉంటున్నారు. వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే. అది భవిష్యత్తులో ఇవన్నీ కూడా వాళ్ళు రీకవర్ అవుతాయి. మళ్ళీ రీకవరీ ఖచ్చితంగా బ్రాడీపేటకి, అరండల్పేటకి పూర్వం అంతకుముందు కంటే కూడా ఇంకా బెటర్ వైభవం ఖచ్చితంగా వచ్చింది. అందులో సమస్య లేదు. అందులో వాస్తవం అది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో అర్చకులపై, బ్రాహ్మణులపై రాజకీయ పార్టీలు, నాయకులు వేస్తున్న వ్యంగ్యాస్త్రాలు మానుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు విజ్ఞప్తి చేశారు. అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన బీజేపీ సీనియర్ నాయకులు పాండురంగ విఠల్కు జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. బ్రాడీపేటలో జరిగిన అభినందన సభకు రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రాహ్మణ సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న పాండురంగ విఠల్కు జాతీయ కార్యదర్శి పదవి రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా బ్రాహ్మణ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు పిలుపునిచ్చారు. నేటి పరిస్థితిలో బ్రాహ్మణ సమాజం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని పాండురంగ విఠల్ వెల్లడించారు. ఇది నాకు పదవి కాదు, బాధ్యత అని, బ్రాహ్మణ సమాజం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, లలిత శర్మ, రఘు, సుబ్రహ్మణ్యం, ముప్పాళ్ల సత్యసాయిబాబు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్చకత్వానికి కానీ అర్చక పురోహితులకు కానీ ఎవరైనా సరైన పద్ధతిలో మాట్లాడకుండా ఉండేట్టయితే అవసరమైతే డిఫమేషన్ కేసు కూడా వేస్తాం. ఎందుకు చెప్తానంటే ఇది ఊరి ఉద్దేశం కాదు. ఒక కమ్యూనిటీని కాస్త టార్గెట్ చేయడం ఏదైతుందో సమంజసం కాదు. కాబట్టి మేము ఒకటే వారి పెద్దవాళ్ళుగా మనం చేస్తున్నాం, పెద్ద మనసుతో మనం చేస్తున్నాం. పునరాలోచన చేసుకోండి. మీకు మతం గురించి మాట్లాడటం, కుల గురించి మాట్లాడతారా? బ్రాహ్మణుల యొక్క అర్చకత్వం గురించి మాట్లాడుతున్నాం. ఎండోమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత అర్చకుల పరిస్థితులు అధోగతిగా ఉన్నాయి. అసలు సరైనటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అర్చక వ్యవస్థని, గుడి వ్యవస్థని సక్రమంగా కాపాడేటువంటి పూజలో ఉండాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఎవరైతే దేవాలయాల్లో అర్చకత్వం బ్రాహ్మలే చెయ్యాలా అని చెప్పి అన్నారో వాళ్ళకి సూటిగా నేను ఇచ్చే ప్రశ్న ఒక్కటే. బ్రాహ్మణులకి అర్చకత్వం ఉండకుండా ఉండాలి అని మీరు అనుకుంటే తప్పులేదు. ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో 40% దేవాలయాలు బ్రాహ్మణులు కాకుండా మిగిలిన కులాల వారే నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణులు 60% ఉన్నారు అర్చకులుగా. మిగతా 40% అంటే ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండేటువంటి ఇంపార్టెన్స్ను బట్టి మిగిలిన కులాల వాళ్ళు కూడా భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు. సంతోషం. కానీ మీరు కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేయటం అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికో డైవర్షన్ పాలిటిక్స్కో ఉపయోగపడుతుందే తప్ప ఇది మంచి పద్ధతి కాదు. సమాజంలో ఉన్నటువంటి కులాల్లో భేషభావాలు రేకెత్తించి ఒకరినొకరు దూషించుకునేటువంటి అవకాశాన్ని దయచేసి కల్పించవద్దని అన్ని రాజకీయ సామాజిక సంఘాలకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. క్రీస్తు రక్షకుడిని ఎవరు విశ్వసిస్తారో వారికి ఆయన అన్ని విధాలా అండగా నిలుస్తారని పాస్టర్ సమర్పణరావు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తుఫాన్ నగర్లోని న్యూ అపోస్తలిక్ చర్చి నుంచి జార్జిపేట తెలుగు బాప్టిస్ట్ చర్చి వరకు క్రీస్తు శిల్వ యాత్రను చేపట్టారు. గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పాస్టర్ తెలిపారు. న్యూ అపోస్తలిక్ చర్చి తుఫాన్ నగర్ నుండి ప్రతి సంవత్సరం జార్జిపేట తెలుగు బాప్టిస్ట్ చర్చి వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. మరి ఎన్ని సంవత్సరాలుగా ఎలాగనే నెమ్మదిగా సమాధానముగా అన్ని మతాల వాళ్ళు, అంటే ఇక్కడ మాకు మా చర్చిల పక్కనే హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరం కలిసి ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 3 రోజుల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడగాల్పులు వీస్తాయని, డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ తీసుకోవాలని తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచిత ఈఏపీ సెట్ శిక్షణను అందిస్తున్నట్లు హిందూ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన వస్తున్నదని, అనేక మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ తరగతులకు హాజరవుతున్నారని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ప్రతిరోజు బోధించిన అంశాలపై ఖచ్చితంగా రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆ పరీక్షా పత్రాలను వెంటనే తిద్ది మార్కులు ఇవ్వడం వల్ల విద్యార్థులు వారిలోని లోపాలను సరిదిద్దుకుంటారని ఆమె పేర్కొన్నారు. తమ కళాశాలలో క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్దమైన శిక్షణ వల్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంసెట్ రాయబోయే విద్యార్థులకు కళాశాలలో గురువారం మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజిక్స్ అధ్యాపకులు శరత్ కుమార్, రసాయన శాస్త్ర అధ్యాపకులు తిరుమల, శివకుమారి, త్రివేణి, ఉషా తదితరులు పాల్గొన్నారు. హిందూ కాలేజీలో ఎంసెట్ కోచింగ్ క్లాసులు జరుగుతున్నాయి. అలాగే ఈ కోచింగ్ క్లాసులు 40 రోజులు కొనసాగనున్నాయి. మాకు చక్కగా ఏ రోజు ఆ రోజు క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే క్లాసులు అయిపోయిన తర్వాత మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వారానికి ఒకసారి మాకు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.
మాకు హిందూ కాలేజీలో ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ చేత మాకు బోధిస్తున్నారు. కాలేజ్లో మాకు 10 days నుంచి ఎంసెట్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇది 50 days ప్రోగ్రామ్. అయితే మాకు ఎంసెట్లో రోజు క్లాసెస్ జరుగుతున్నాయి. క్లాసెస్ అయిన తర్వాత డైలీ టెస్ట్ జరుగుతున్నాయి. అలాగే వీకెండ్స్లో మాకు గ్రాండ్ టెస్ట్ జరుగుతున్నాయి. థ్యాంక్స్ టు హిందూ కాలేజ్ ఎంసెట్లో మాకు ఇంత గ్రిప్ ఇస్తున్నందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలంటే లెక్కలేదు. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి అన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన ప్రధాని మోడీకి కూటమి నేతలు ధన్యవాదాలు. జగన్ తీరుపై విమర్శలు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. క్రీస్తు బోధలు అనుసరణీయమని మత ప్రబోధకుల వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.